ఇదివరకు ఉదయాన్నే మేము 5:30 కల్లా లేచిపోవాలి ఇంట్లో మా చిన్నప్పుడు. 5:30 కల్లా లేచిపోవాలి. లేచేసి స్నానాలు చేసేసుకొని 6:30 కల్లా బ్యాగులు బుచ్చేసుకొని అంటే ఇంటి దగ్గర పనులు పాలు తీసుకురావడమా, లేకపోతే అప్పుడు పాలంటే ఇప్పటికి మళ్ళీ కాదు. క్యాన్ తీసుకుని వెళ్ళి గేదెలు ఉన్న వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి పాలు తీసుకురావాలి. అట్లాగే టిఫిన్లు ఇప్పటికి మళ్ళీ బయట నుంచి తెచ్చుకోవడమో స్విగ్గీలు జొమాటోలు లేదు, హోటల్ నుంచి తెచ్చుకోవడం కూడా ఉండదు. కావలసినటువంటి ఏమున్నా సరే పొద్దున్నే చేసేసుకుని 7:00కల్లా స్కూల్కి బయలుదేరిపోతే 8:30-9 అక్కడికి, ఎందుకంటే నడిచిపోవాలి. అట్లాంటి పరిస్థితులు ఉండేది. ఆ కారణంగా పొద్దున్నే ఎండలో తిరగటం అన్నటువంటిది సహజసిద్ధంగా ఉండేది. ఉదయపు ఎండ, మామూలుగా ఎండలో తిరిగితే డి విటమిన్ కాదు, ఉదయపు ఎండ అయితే డి విటమిన్. నాకు బాగా గుర్తు, ఒక డాక్టర్ గారు చిన్నపిల్లకి పసికలు పుట్టినప్పుడు పసికర్లు వస్తూ ఉంటాయి కదా, పసికర్లు వచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్తే మామూలుగా వేరే హాస్పిటల్ ఇంక్యుబేటర్లో పెట్టాలి ఇట్లాంటివి అని చెప్పేసి వేల ఫీజులు చెప్తే ఒక డాక్టర్ గారు అంత సీనియం అక్కర్లేదని ఒక డ్రాప్స్ ఇచ్చి పొద్దున్నే నీరెండలో నుంచోబెట్టండి అన్నారు. నీరెండ అంటే ఇట్లా తొలి ఎండ అన్నటువంటి అరగంట నుంచోబెట్టండి ఒక వారం 10 రోజులని, అట్లా పెడితే తగ్గిపోయింది. అట్లాంటి ఇది ఉదయపు సూర్యుడి యొక్క ఇంపార్టెన్స్. ఇప్పుడు ఈ మధ్యన కాస్త వాకింగ్లు అది కొంతమంది చేస్తున్నారు, కానీ ఎక్కువ మంది రాత్రిపూట్ల లేట్గా తిని పడుకుంటున్నారు. దానివల్ల ఒక ఉబకాయాలు వస్తున్నాయి. ఈ డి విటమిన్ అనేది అస్సలు పట్టించుకోవట్లేదు. ఏ 11కో 12కో లేస్తే ఎట్లుంటుంది. ఈ సాఫ్ట్వేర్ కల్చర్ లేకపోతే సినిమాల్లో చూసే దిక్కుమాలైన నైట్ కల్చర్ అనేది యువతని అట్లాగే పెద్దవాళ్ళని కూడా నాశనం చేస్తుంది. వీళ్ళ వల్ల వాళ్ళు కూడా నాశనం అవుతున్నటువంటి సిచ్యుయేషన్. ఇదంతా ఇప్పుడు ఈ సుత్తంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే డి విటమిన్ లోపం అన్నటువంటిది విపరీతంగా ఉంది. నవజాత శిశువులు అంటే అప్పుడే పుట్టిన శిశువుల్లో 94% మందికి వస్తుంది. గర్భిణుల్లో 93.5% మందికి వస్తుంది. యువతలో 92.3% మందికి వస్తుంది. వృద్ధుల్లో 91.2% మంది దీని బారిన పడుతున్నారు అనేది ఇక్రియర్ అన్వికా 2025 వాళ్ళ సర్వే రిపోర్ట్లో తేల్చారు. దీనివల్ల వస్తున్న అనర్థాలు ఏంటంటే చిన్నారులో ఎముకలు వంగిపోవడం, ఛాతీల్లో గుంటలాగా మారడం, కళ్ళు చొట్టబడడం జరుగుతుంది. అదే సందర్భంలో పెద్దల్లోనేమో ఎముకల్లో సూక్ష్మమైన పగుళ్ళు వస్తున్నాయి. దాన్నే ఆస్టియోమలేషియా అంటుంటారు. అట్లాగే ఎముకలు పెలుసుబారుతున్నాయి, ఆస్టియోపోరోసిస్ అంటారు. శారీరక బలహీనత, ఎముకల నొప్పులు, అలాగే గర్భస్థ శిశువుల ఎముకల ఎదుగుదలలో లోపాలు వంటివి తలెత్తే ప్రమాదం ఉంది అన్నటువంటిది నిపుణులు చెప్తున్నమాట.